రాజులు ప్రస్తుతింప సురరాజ సమానుడనై తనూజులన్ రాజులం చేసి తాపసులు రాజ ఋషీంద్రుండటంచున్ పల్కగాన్ తేజమునొంది ఆ హరిణ దేహమునందలి ప్రీతించేసి నా యోజ సెడంగన్నే చెడితి యోగి జనంబులలోన బేలనై. ఇట్లు శ్రీహరి శ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుస్మరణ అభియోగంబులం చేసి అశూన్య సకలయామంబగు కాలంబుగల నాకు హరిణ పోతస్మరణంబు కతంబున యోగ విఘ్నంబు ప్రాప్తంబయ్యే మోక్షదూరుండనైతినని నిగూఢ నిర్వేదుండగుచున్ తల్లింపాసి క్రమ్మరన్ ఉపశమశీల మునిగణ సేవితంబై భగవత్క్షేత్రంబైన సాల తరు నిబిడతమ గ్రామ సమీప పులస్త్య పులహాశ్రమంబునకున్ కాలాంజన పర్వతంబు వలనన్ చనుదెంచి అందు మృగదేహ త్యాగ అవసానంబు కోరుచు సంగంబు విడిచి ఏకాకి ఎగుచు శుష్క పర్ణ తృణ వీరుత్ ఆహారుండై మృగత్వ నిమిత్తంబగున్ ఆ నదీతీర్థంబునందు తత్తీర్థోదక క్లిన్నంబగుచున్ ఉండు శరీరంబు విడిచినని శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునికి వినిపించి మరియున్ ఇట్లనియే. హరిణ దేహమున్ పాసియంతన్ అంగిరసఫ్వయుండు శుద్ధుండున్ పవిత్రుండు ఘనుండు శమదమఘన తపస్వాధ్యాయ నిరతుండు గుణగరిష్ఠుండు నీతి కోవిదుండున్ అయిన బ్రాహ్మణునకున్ ఆత్మజుండై పుట్టి సంగంబు వలనను చకితుండగుచున్ కర్మబంధంబుల ఖండింపంచాలున్ ఈశ్వరునిన్ అచ్యుతున్ అజుశ్రవణ మననములను హరిచరణ ధ్యానములను విఘ్న భయమునను చేసి మనమందున్ పాయనీక నిలిపి సంస్తుతి చేయుచు నిలిచియుండే భరితయశుండైన భరతుండు పార్థివేంద్ర. ఇట్లాంగిరసుండు ప్రథమ భార్యయందున్ పుత్ర నవకంబును కనిష్ఠ భార్యయందు స్త్రీ పురుషులన్ ఇద్దరనన్ కలుగంచేసినన్ అందున్ పురుషుండు పరమ భాగవతుండును రాజర్షి ప్రవరుండునున్ ఉత్సృష్ట మృగశరీరుండను చరమశరీరంబునన్ ప్రాప్త విప్రశరీరుండునున్ అగు భరతుండయ్యన్ అతండా జన్మంబునన్ అన్య జనసంగంబు జన్మపరంపరులకున్ కారణంబని అత్యంత భయంబున్ ఉంది కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణాదుల శ్రీహరి అనుగ్రహంబునన్ పూర్వ జన్మపరంపరల సంస్మరించుచున్ తన స్వరూపంబున్ ఉన్మత్త జడ అంధ బధిర రూపంబుల లోకులకున్ చూపుచుండెన్ అంతా. జనకుండాంగిరసుండున్ ఆత్మజుని వాత్సల్యంబునన్ పెంచుచున్ తనరంచౌల ముఖాగ్ర్యకర్మముల చేతన్ సంస్కృతున్ చేసి పాయని మోహంబునన్ ఇచ్చలున్ కడక శౌచాచారముల్ చెప్పినన్ ఘనుండా భగవంతుండ సమ్మతిని తత్కర్మంబులన్ కైకొనెన్. ఇట్లు బ్రాహ్మణ కుమారుండు కర్మంబులయందున్ ఇచ్చలేకయుండియును పితృనియోగ నిర్బంధంబునన్ పితృసన్నిధియందు అసమీచీనంబుగా వ్యాహృతి ప్రణవ శిరస్సహితంబగునట్లు గాయత్రీ మంత్రోపదేశంబున్ ఉంది చైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగా వేదంబులన్ అధ్యయనంబు చేయుచుండే. జనకుండు ఆత్మజుని శిష్టాచారంబు చే శిక్షింపవలయును అను లోకాచారంబున్ అనువర్తించి ఆత్మభూతుండగున్ ఆత్మజునందున్ అభినివేశిత చిత్తుండగుచు శౌచ ఆచమన అధ్యయన వ్రత నియమ గురువు అనల శుశ్రూషణాదికంబులన్ అనభియుక్తంబులైనన్ పుత్రునిచేన్ ఒనరింపించుచున్ అప్రాప్త మనోరథుండయ్యన్ అంత. ఈ రీతిని కొడుకునకాచారంబులు గరపి చింత సద్గృహమున సంసారియగుచుండి విప్రుడు పూరణ దేహంబున్ పాసిపోయిన మీదన్ తల్లి తండ్రి తోడంతానగ్నించొచ్చినన్ అతని మహిమలెరుగ కంతలోన సవతి తల్లి కొడుకులు అవినీతిలగుచును శాస్త్ర విద్యలతనించదువనీక. ఇట్లు బ్రాహ్మణ కుమారుని సవతి తల్లి కొడుకులు వేద విద్యల వలనన్ పాపి గృహకర్మంబులన్ అతని నియమించిన ధరణీసురోత్తముండు తాన్ అరుదుగన్ తమవారు చెప్పినవి ఎల్లనున్ ఏ మరకందున్ ప్రీతి చేయక నిరతము గృహకర్మమట్లు నెరపుచునుండెన్. ఇట్లు గృహకర్మ ప్రవర్తనుండగుచున్ ఉండ మూఢులగు ద్వీపాత్ పశువులచేన్ ఉన్మత్త జడబధిరయని యాహూయమానుండగునప్పుడు తదన రూపంబులగు సంభాషణంబులన్ ఒనర్చుచున్ పరేచ్ఛాయదృచ్ఛలం చేసి విష్టివేతన యాచనాదుల వలన నియుక్త కర్మంబులన్ ప్రవర్తించుచు
అతుల మృష్టాన్నమైనన్ కదన్నమైనన్ ఎద్దిపెట్టిన జిహ్వకు హితముగానే తలంచి భక్షించుగాక ఒండు తలంచి మిగులన్ ప్రీతి చేయడు రుచులందున్ పెంపుతోడా. మరియున్ ఆ విప్రుండు ఆత్మనిత్యానంద సుఖలాభంబు కలిగి సుఖదుఖంబులందు దేహాభిమానంబు చేయక శీతోష్ణ వాత వర్షాతపంబులకున్ ఓడి పైచీర కప్పక వృషభంబునన్ పోలెన్ పీనుండును కఠినాంగుండును అగుచు స్థండిల సాయి రజఃపటలంబునం కప్పంబడిన దివ్య మాణిక్యంబునన్ పోలెన్. అనభివ్యక్త బ్రహ్మవర్చసుండై మలినాంబర పరీత కటి తటుండును అతి మషి లిప్త యజ్ఞోపవీతుండును అగుటం చేసి యజ్ఞజనంబులు అతండు బ్రాహ్మణాభాసుండు మందుండు అని పలుక సంచరించుచుండన్ కర్మమూలంబునన్ పరుల వలనన్ ఆహారంబు కొనునప్పుడు తమవారును వ్యవసాయ కర్మంబునందు నియమించిన క్షేత్ర విహిత సమ విషమ న్యూన అధికంబులన్ ఎరుంగక ప్రవర్తిల్లుచున్ ఊక తవుడు తెలకపిండి పొట్టు మాడు ద్రబ్బిడ ఆదిగా గల ద్రవ్యంబుల యందన్ అమృతంబు పగతి రుచి చేసి భక్షించున్ చేనికి కావలియుండునెడన్ ఒక్కనాడు పురిలోన వృషలపతి తానరుదుగా సంతాన కాముండై వేడుకతోన్ పురుషుండగు పశువున్ కాళికిన్ తరుముకు కొనిపోవన్ పశువు తలగిన భృత్యుల్ అరసి కానలేక ఆరాత్రి వీరాసనమునన్ చేనికాపు విమల బుద్ధినున్న విప్రయోగిన్ ఒయ్యనన్ పొడకాంచి పశువు మంచిదనుచున్ పట్టిరతని ఆ రీతిని భూసురవరున్ ఆరయన్ ఆ కాళికా గృహమునకు భృత్యుల్ పోరన కొనిచని సల్పిరి చారుతరాభ్యంజనాది సంస్కారంబుల్. ఇట్లభ్యంజనాది కృత్యంబులను తీర్చి నూతన వసనంబం కట్టనిచ్చి గంధ పుష్పాభరణాక్షతాలంకృతిని చేసి మృష్టాన్నంబులు భుజింపం పెట్టి ధూపదీప మాల్య లాజ కిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి పంచమహావాద్య ఘోషంబులతోడన్ ఆ పురుష పశువున్ కాళికాదేవి సమ్ముఖంబునన్ ఆసీనునిన్ కావించి ఆ వృషలపతి పురుష పశువు రక్తంబున భద్రకాళిని సంతోషం పెట్టని తలంచి కాళికా మంత్రాభిమంత్రితంబున్ అతి కరాళంబునైన ఖడ్గంబు అంది నిజాభీష్ట సిద్ధికి హింసింపం తలంచిన సర్వభూతములకు సఖండును బ్రహ్మభూతాత్ముండు నిర్వైరుండైన బ్రహ్మసుతిని తేజంబంతం చూడ దుస్సహమైన భయమంది వడకుచు భద్రకాళి క్రోధంబు ముమ్మడి కొనంగ హుంకారంబు సలుపుచున్ అట్టహాసంబు చేసి పాపాత్ములను దౌష్ట్యపరులను రాజస తామస కర్మ సంధానులగుచు విప్రవరునట్లు హింసించు వృషలపతిని భృత్యవర్గంబుతో తలల్ పృథ్విన్ కూల్చి అప్పుడు వృషలాధిపుని శిరమంది లీలన్ పాడి ఆడుచున్ అందంద క్రీడ సలిపే. ధరలో నన్యెవ్వరేనియు ధరణీసురవరులకెగ్గుత గంతలంచిన వారరయంగన్ చెడుదురు నిక్కము హరిధరణీసురవరేణ్యులందుండుటచేన్. మరియును అచ్చట విప్రసూనుండు భయం ఒక ఇంచుకలేక చంపగా వచ్చిన వారి అందున్ కరవాలమునందును కాళియందున్ తాన్ అచ్యుత భావముంచి హృదయంబునన్ పద్మదళాక్షణెంతయున్ మచ్చికతోడ నిలిపి అనుమానమునందకయుండినత్తరిన్. మరియున్ ఆ విప్రవరుండు చండికా గృహంబు వెలువడి క్రమరంచని కావలియుండునెడా అంతటన్ కొన్ని హాయనముల తన సింధు భూపాలనము చేయి భూవరుండు ధీరతన్ ఇక్షుమతీ తీరముననున్న కపిల మహామునిన్ కాంచి తత్వ విజ్ఞానమెరింగెడి వేడ్కతోడుత శిబికారోహణము చేసి అరుగుచుండన్ ఆలోనన్ ఆ శిబికావహుల్ ఆ చేనన్ కాపున్న విప్రునిన్ కాంచి తెచ్చి శిబిక మోపింత మీతని చేతననుచున్ పట్టి మూపునన్ పల్లకిన్ పెట్టి మోవుమనుచు మోపించునంత ధరామరుండు శిబిక మోపునన్ ఇడి అందం చింతలేక తన మనసు కొలదిన్ అప్పుడు మునుకొని అట్ల ప్రయత్నమునన్ నడువంగన్ ఆ జనపతి నిమ్నోన్నతమై చనుట ఎరింగి శిబికమోయు జనులకున్ అనియన్. మీరలిప్పుడిచటంచేరి బిక్కిలి ప్రయత్నంబు తోడం తగిలి నడుచుచుండ విషమవగుచు గమన వేగంబు నను బాధన్ పెట్టుచున్నదనిన బెస్తలనిరి. దేవా,
ఈ విషమ గమనంబు మావలనన్ అయినది కాదు. ఈ తురీయ వాహకుండు సుఖగమనంబుగా నడువనేరండు. వీని తోడ మేమును నడువనేరము అనిన రహుగణుండనున్ ఆ రాజు ఉపాసిత వృద్ధజనుండైనను బలాత్కారంబునన్ పుట్టిన కోపమునన్ కోపించి విమర్శ తప్పి నీరు కప్పిన నిప్పునున్ పోలెన్ ఎరుంగరాని బ్రహ్మ తేజంబు కల బ్రాహ్మణునికిన్ కంటకంబుగా నిష్ఠుర వాక్యంబులన్ ఇట్లనియే. అలసితివి ఎంతయున్ ముసలివి ఆకటడ స్థితి వెన్ను మిక్కిలిం వలుచున ఉన్నది శిబిక భారము దూరము మోసితే గతిన్ నిలిచెదవంచు భూవరుండు నిష్ఠురముల్ తగన్ పల్కన్ ఆయడన్ పలుకక మోసన్ ఆ శిబిక బ్రాహ్మణవర్యుండు పార్థివేశ్వర. అప్పుడా విప్రవరుండు తనకున్ కడపటిది యగు కళేబరంబునందున్ అహంకార మమకారంబులన్ పొరయక మిథ్యాజ్ఞానరహితుండై బ్రహ్మభూతుండై మౌనవ్రతంబునన్ ఆ శిబిక మోయుచున్న విషమగమనంబున్ చూచి అతి కుపితుండగుచున్ ఆ భూవరుండు వెండియున్ ఇట్లనియే. ఓరి దుర్మద వినరోరి జీవన్మృత నా ఆజ్ఞన్ తప్పించి నడిచిదీవు ఈ వక్ర మార్గంబుల్ ఇన్నియు విడిపించి నడిపింతు నిన్ను సన్మార్గమందున్ అని రాజగర్వాంధుండగుచు గుణత్రయంబున వృద్ధిన్ పొందిన భూవరుండ అబద్ధ ప్రలాపముల్ పల్కుచుండినంచూచి శమదమాదుల చేన్ ప్రశస్తుండగుచు జగతి బ్రహ్మస్వరూపమై సకల భూతములకున్ అత్యంత హితుండైన భూసురుండు యోగివర్తన తెలియలేకున్న రాజున్ అంత వీక్షించి అల్లన్ ఇట్లనుచున్ పలికే. నరేంద్ర, నీవు చెప్పినదే సత్యంబు. భారంబు ఈ శరీరంబునకే కాని నాకున్ కలుగనేరదు. అయినను స్థౌల్యకార్ష్యంబులు వ్యాధులు నాథులు క్షుతృష్ణులున్ ఇచ్ఛావిరోధ భయంబులు జరా మరణంబులు రోష నిద్ర జాగరణంబులున్ అహంకారం మమకారం మద శోషణాదులను దేహంబుతోడన జనయించున్ కాని నాకున్ కలుగనేరవు. జీవన్మృతుండ నేన కాద ఆద్యంతంబులు కలుగటం చేసి అందరి ఎందును కలిగియుండు స్వామి భృత్య సంబంధంబులు విధికృతంబులగుచు వ్యవహారంబులం చేసి శరీరంబులకున్ కలుగున్ కాని జీవునికి లేకయుండున్. అదీనుం కాక రాజాభిమానంబున నీవు నన్ను ఆజ్ఞాపించదవేనియున్ ప్రమత్తుండవైన నీకున్ పూర్వ స్వభావంబు ఎట్లుండెన్ అట్లు కాక ఏనేమి చేయుదున్ ఎరింగింపుము. ఉన్మత్త మూకాంధ జడులుం పోలే సహజ స్వభావంబును పొందిన నాయందు నీ శిక్ష ఏమి లాభంబున్ పొందింపనేర్చున్. అదుయును కాక స్తబ్ధుండు మత్తుండున్ అయిన నాకు నీ శిక్ష వ్యర్థం బగునని పలికి ఉపశమశీలుండైన మునివరుండు పూర్వకర్మశేషంబునన్ కల్గు భారవాహకత్వంబున్ తలంగన్ త్రోయుటకు భారంబు వహించి శిబిక మోచుచున్ చనునెడన్ ఆ రాజవల్లభుండు తత్వజ్ఞానాపేక్షితుండై చనియడివాడగటన్ తన హృదయ గ్రంథి విమోచకంబులను బహుయోగ గ్రంథ సమ్మతంబులును అగు బ్రాహ్మణ వాక్యంబులను విని ఆ శిబిక డిగ్గన్ ఉరికి ఆ విప్రునికి సాష్టాంగదండ ప్రణామములు ఆచరించి సర్వగర్భవర్జితుండై ముకుళిత హస్తుండగుచున్ ఇట్లనియే. ధరణీసురులలోనంతలంపన్యవ్వడవు నీవు అవధూత వేషివై అవనియందున్ ఏమిటికై చరింపగవచ్చిదిచ్చటికిన్ ఒక్కొండవు ఒంటి చనుట నేడు ననున్ కృతార్థునించేయన్ అనుకూలుండగుచున్న అట్టి ఆ కపిల మహామునీంద్రుండవో నీ మహత్వంబు తవిలి విచారింపన్ ఎరుంగక చేసి తిన్ కరుణంచూడు తప్పు సైరింపు నేయమదండమునకు హరుని శూలంబునకును వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధన దశస్త్రాస్త్రములకు వెరవ విప్రునికి ఏమది వెరచినట్లు. మరియు నిస్సంగుండవై జడుంపోలే నిగూఢ విజ్ఞానంబు కలిగి చరించుచునున్నవాడవు. నీ వచనంబుల యోగశాస్త్ర సమానంబులై వాంగ్మానసంబులకున్ అభేద్యంబులై ఉన్నవేన్ అవిష్ణు కళావతీర్ణుండు సాక్షాద్ధరియున్ అగు కపిల మహాముని వలన బ్రహ్మ విద్య తెలియన్ కోరి చనుచున్నవాడ నీవు లోక నిరీక్షణార్థంబ అవ్యక్తలింగుండవై చరించుచున్న కపిల మహామునీంద్రుండవు కాబోలుదువు. మందుండైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రంబుల్ ఎటుల్ ఎరుంగ నేర్చున్ కర్మవశంబున దృష్టంభై శ్రాంతి వహించుచు నడుచుచున్న ఈ ఆశ్రమంబున్ నాకును పోలే నీకున్ అగునని తోచుచున్నది. అది ఎట్లనిన ఘటంబులేక జలంబు తేనేరని తెరంగున లేనిది కలుగనేరదు. కావునన్ ప్రమాణమూలంబైన లోక వ్యవహారంబు సత్పథంబున సమ్మతంబై ఉండుటం చేసి
నీవాడు వాక్యంబుల నాకు సమ్మతంబు కానేరవని సింధు దేశాధీశ్వరుండు వినిపించినన్ ఆ విప్రుండు లోక వ్యవహారంబునకు నిత్యత్వంబు ఔపాధికంబు అగున్ కానీ నిత్యంబు కానేరదని దృష్టాంత నిదర్శనంబుగాన్ ఇట్లనియే పావక శిఖలచే భాండంబు తాన్ తప్తమగున్ తప్త ఘటము చేన్ అందున్ ఉన్న జలము తప్పించున్ ఆ జలము చేన్ తండులంబులు తప్తముంది అప్పుడు విశిష్టమైన అన్నంబగున్ ఆ చందమునను తాదేహేంద్రియంబులన్ తెలివితోడన్ ఆశ్రయించుక ఉన్న అట్టి జీవునకు దేహంబునన్ ప్రాణేంద్రియాధికమున జరుగుచుండున్ గిట్లు సంసార ఘట శిక్ష రక్షకుండున్ అయిన రాజు దుష్టకర్మములకున్ పాసి కంజాక్షపద సేవన్ చేసెనీని భవమున్ చెందకుండు అనుచు దారుణీసురాత్మజుండి రీతిన్ పలుకుటయను రాజు వర్ణమించి వినయ వాక్యములను వినుతించి క్రమ్మరన్ పుణ్యుండైన సింధుభూవరుండు. మహాత్మా, నేను రాజుననియడి అభిమాన మదాంధుండనై మహాత్ములను తిరస్కరించిన నన్ను కరుణింపుము. నీవు ఆర్తబంధుండవు. నీ కృపాదృష్టించేసి మహాత్ములను అవమానంబు చేసిన దురితంబు వలన విముక్తుండన్ అయ్యద. విశ్వసుహృత్తవైన నీకున్ కోపంబు కలుగనేరదు. అసమర్థులైన మాబోటి వారల మహాజనావమానంబున శీఘ్రంబే నశింతురు. కావున నీవు దయాళుండవై నన్ను మన్నింపుము అనినన్ ఆ విప్రుండు ఇట్లనియే. కడువేట్క నీవు అవిద్వాంసుండవై ఉండియును మిగులన్ చోద్యము విద్వాంసుండున్ పోలెను పలికెదవిప్పుడు మేలనవచ్చున్ కొంత పురుషులలోనన్. పరగన్ పెద్దలి ప్రపంచమంతయున్ తథ్యమనరు నీవు తథ్యమనుచున్ పలికితి అట్లుగాన నిన్నున్ అధికొండవని పల్కరాదు నాకున్ చూడ రాజచంద్ర. యజ్ఞాధికములందున్ ఆమ్నాయములయందున్ తరచుగాన్ తత్వవాదంబులేదు స్వప్నంబునందుల సౌఖ్యమాకారంబున్ అందున నిత్యమై అంతలేని అట్టి చందమున వేదాంతవాక్యంబులు తత్వంబున్ ఎరిగించి తలగున్ కాని నిత్యంబులై ఉండనేరవు. పురుషుని చిత్తంబు గుణములన్ చెంది ఎంతకాలముండును మరి అంతకాలమందున్ అరయ విజ్ఞాన కర్మేంద్రియముల చేత మరగి ధర్మంబులునున్ అధర్మంబులట్లు తగిలి పుట్టించుచుండున్ అత్యంత మహిమ. మరియు ధర్మాధర్మ వాసనాయుక్తంబు విషయాన్రక్తంబున్ అయిన చిత్తంబు గుణప్రవాహంబుల చేత వికారంబునంది దేవతిర్యక్ మనుష్య రూపంబులైన దేహంబులను పుట్టించుచున్ కాలప్రాప్తంబులైన సుఖ దుఃఖ తదోభయ ఫలంబులను అనుభవించుచున్ అనవరతంబు జీవునికి ప్రత్యక్షంబాగుచు స్థూల సూక్ష్మ రూపంబులను ఉండు స్వాంతంబు గుణరహితంపైన ముక్తి కారణంబగు ఘృతవర్తులు గల దీపంబు సధూమ శిఖలను పుట్టించు ఘృతవర్తులు నాశంబు నొందిన స్వరూపంబును పొందును. ఈ తెరంగున మనంబు గుణకర్మానుబంధమైన జన్మాదులను పుట్టించు గుణకర్మంబులను పాసినైన పరతత్వంబును ఒందు జ్ఞానేంద్రియంబులేనును విషయంబుల మీదన్ తోచు బుద్ధులేనును అభిమానంబున్ అను ఏకాదశ వృత్తులను కూడిన మనంబు జీవుని అసంఖ్యంబులైన జన్మంబులను పొందించు. మనోవృత్తులను అతిక్రమించిన జీవుండు పరంజ్యోతి అయిన నారాయణ స్వరూపంబుగాన్ ఎరుంగుము. స్థావర జంగమంబులైన జీవులకు పవనుండు ప్రాణంపై ఉన్న చందంబునన్ ఈశ్వరుండు సర్వభూతాంతర్యామి అగుచు జీవాత్మ స్వరూపంబునన్ ఉండు. జీవాత్ముండు జ్ఞానోదయంబునన్ చేసి మాయన్ ఎంతకాలంబు గెలవకుండున్ అంతకాలంబు ముక్త సంగుండు కాడు. అరిషడ్వర్గంబును జయించి పరతత్వంబును ఎరింగినన్ ఈశ్వరుండు అగు. చిత్తంబు ఎంతకాలంబు విషయాసక్తంబు అగున్ అంతతడువు సంసార చక్రంబునందు సంచరించున్ కావున మహావీరుండైనను తనకు శత్రువైన మనంబును అప్రమత్తుండై ఉపేక్షాబుద్ధించేసి ఇచ్ఛావిహారంబున జరగనీక పరమగురుండైన శ్రీహరి చరణోపాసనాస్త్రంబునన్ చిత్తంబు గెలిచినన్ పరతత్వంబునందునని విప్రుండు పలికిన అతని మహిమకు వెరగంతి బ్రాహ్మణుకు నమస్కారంబు చేయిచు భూవరుడు ఇట్లదియే. కారణ విగ్రహంబున్ ఉరుకాయమున్ ఈ అవధూత వేషమున్ భూరిధరామరత్వమునున్ పూర్వసమాగమమాత్మభావమున్ చారు విహారమత్యతుల శాంతి గుణంబును గూఢవర్తనంబు ఆరయన్ కల్గునీకున్ అనయంబును మ్రొక్కెదన్ పెక్కుభంగులన్. జ్వరితాత్తుండగరోగికి ఔషధము అతి ఇష్టంబైన చందంబునన్ ధరలోన్ ఆతపతప్తదేహి కడు శీతంబైన తోయంబునున్
గరిమన్ కోరిన రీతిన్ ఎంతయున్ అహంకారాహిదష్టుండనై పరగొన్నాకును నీవచోమృతము తప్పన్ మందు వేరున్నదే. విప్రవర్య నేను వేట్కతో నా సంశయంబులెల్ల నిన్నున్ అడిగి తెలియన్ తలచియున్నవాడన్ తప్పక ఎరిగింపుము ఉచిత వృత్తిన్ తత్వయోగమెల్ల అని అడిగిన ఆ రాజునకు విప్రుండిట్లనియే. కానవచ్చిన ఫలములు కర్మమూలములగుటను చేసి సంసారములను చిత్తమిప్పుడు వర్తించుచుండగాన్ ఎరుగలేవు తత్వయోగంబు మిగులు నిత్యంబటంచు. మరియు ఈ వసుంధరనున్న చరణంబులకున్ ఎక్కుడు జంకలన్ ఆ మీద జానువులు ఆ పొడవునన్ ఊరువులు అందులకున్న ఉపరితలంబున మధ్యంబు అటమీదన్ ఉరము అందులకున్న ఎక్కువ కంఠంబు అటమీద స్కంధంబు అందులో దారువు ఆ దారువున శిబిక అందు రాజుననీయడి అభిమానంబు కలిగి నీవున్నవాడవు. ఇట్టి శోచ్యులై కష్టదశం పొందిన జనుల దయలేక నిగ్రహించి నీవు ప్రజాపాలనంబు చేయుచున్నవాడును అను గర్వంబున మా వంటి మహాత్ముల సభల్లోనన్ పూజ్యుండవు కాక ఉన్నవాడవు. ఈ స్థావర జంగమంబులకు నివాస స్థానంబు వసుంధరయైన చందంబున సత్క్రియల చేత ఎరుంగన్ తగిన జగత్కారణంబైన తత్వంబును ఎరింగించెదన్. పరమాణు సముదయంబు ఈ ధరిత్రయైన చందంబున అవిద్యామనంబుల చేతను కల్పితంబైన కృశ స్థూల బృహదణు సదసజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కారణామ బుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండవది అయి కల్పింపన్ పడియే. బాహ్యాభ్యంతరంబులను కలిగి స్వప్రకాశంపై భగవచ్చబ్ద వాచ్యంబును విశుద్ధంబును పరమాత్మంబును జ్ఞానరూపంబును అయిన బ్రహ్మంబు ఒకటియే సత్యంబు. జగత్ అసత్యం బగునని పలికి మరియును. ధరలోన బ్రహ్మంబున్ తపమున దానంబుల్ను గృహధర్మంబుల్ను జలాగ్ని సోమ సూర్యుల చేత శృతుల చేనైనను పరమ భాగవతుల పాదసేవన్ పొందిన మాట్కిని పొందంగరాదని పలుకుదురు ఆర్యులున్ పరమమునులు. ఘనతపో బాహ్య సౌఖ్యములకు విముఖులున్న ఈ పుణ్యులు హరి గుణానువాద మోదితాత్ములున్ అగు బుధపాదసేవన్ అనుదినంబును చేసినంత మీద మోక్ష మార్గంబునకునున్ పద్మాక్షునందున్ పట్టుపడియుండునెప్పుడున్ పరగబుద్ధి. నరేంద్ర ఏను పూర్వంబున భరతుండన్ రాజును సర్వసంగ పరిత్యాగంబు చేసి భగవదారాధనంబు చేయిచు మృగంబుతోడి స్నేహంబు కథన మృగంబునై పుట్టియున్ అందును హరిభక్తి తప్పకుండిన కథంబున ఇప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును పాసి ఏకాకనై చరించుచున్నవాడ నరుండు వృద్ధ సంసేవం చేసి సంసార మోహంబును పాసి హరిధ్యాన కథలచే లబ్ధజ్ఞానుండై పుండరీకాక్షుని పూజించున్ పరలోకంబునన్ పొందుని పలికి విప్రుండు మరియున్ ఇట్లనియే. ధరణీస మాయచేతను దాటగా రాని పదమునన్ పెట్టెంగన్ పడ్డ జీవుండు ఎలమిమై గుణకర్మములన్ చేయుచును లాభమాసించి తిరుగు బేహారి మాట్కి ఫలమపేక్షించుచున్ పాయక జీవుండు సంసార గహన సంచారి అగుచున్ అనవరతమునుండున్ ఆ మహావనమందున్ కామలోభాది తస్కరులు కూడి ధరణి విజితేంద్రియుండు కాని నరునిన్ పట్టి ధర్మమనియడి ఆ మహాధనమునెల్లన్ అరసికొని పోవుచుండుదురు అనుదినంబున్ కాన సంసారమందున్ ఆకాంక్షవలదు. అరయంగ సంసారాటవింతరలక ఈ పుత్రమిత్రదారాదులనన్ పరగుచున్ ఉండెడు వృకములు పరువడి నరబస్తములను భక్షించువడిన్ మలసి సంస్కృతి ఘోర కానన మందిరమ్ములన్ ఎల్లచోంచెలగి గుల్మలతా తృణాదుల చేత గహ్వరమైన నిశ్చల నికుంజములందు దుర్జన సంజ్ఞలం కలమక్షికంబుల నిరోధము తన్ను సోకినన్ పొందుచుందురు దుర్దశన్. మరియున్ ఈ గృహస్థ మార్గంబునందు ఎల్ల విషయములను పొంది విశ్వమెల్లన్ కడకతోడన్ ఇట్లు గంధర్వ నగరంబున్ కాంతలంచి మిగుల మోదమందు మరగి కాననమునన్ కొరవిదయ్యమున్ కాంచి అగ్నిన్ కోరి వెంటన్ అరుగుమాడ్కిన్ కాంచనంబు కోరి కలవారి ఇంట్ల పంచలన తిరుగునరుడు చలనమంది బహుకుటుంబి అగుచు బహుధనాపేక్షచేన్ ఎండమావులన్ కని ఏగు మృగము కరణిన్ ప్రేమన్ చేసి పరువులు పారుచున్ ఒక్కచోట నిలువకుండున్ ఎప్పుడు మరియున్ ఒక్కచోట మత్తుండై పవన రజోహతాక్షుండగుచున్ చూపు తప్పి దిక్కెరుంగక ఒండు దిశకేగు పురుషుని కరణిన్ తిరుగునరుడు నరవరేణ్య. మరియున్ ఒక్కచోటన్ ఉలూక జిల్లీస్వరంబులతోడ సమానంబులైన శత్రురాజ తిరస్కారంబులకు దుఃఖపడుచున్ ఒక్కచోట క్షుధార్తితుండై అపుణ్య ఫల వృక్షంబులన్ ఆశించు మాడ్కిన్ పాపకర్ములు ద్రవ్యహీనులునగు వారిన్ ఆశ్రయించుచున్
ఒక్క ఎడన్ పిపాసాతురుండై జలహీనంబైన నదికిన్ చనిన రీతిన్ ఇహపరదూరులైన పాషండుల సేవించుచు మరియున్ ఒక్క ప్రదేశంబునందు అగ్నిచేతన్ తప్తుండైన వాడు దావాగ్ని చేరి వ్యథనొందు రీతిన్ అన్నార్థియగుచు దాయాదులం చేరి దుఃఖించుచు మరియున్ ఒక్కచోట పరబాధం చేసి మున్ను కానక రాజ్యాభిలాషన్ ప్రాణసఖులైన పితృపుత్ర భ్రాతృ జ్యేష్ఠులనైనను వధించుచు మరియు శూరుల చేతన్ కొట్టువడి సర్వధనంబును పోనాడి చింతాపరవశుండై దుఃఖించుచున్ ఉన్నంత గంధర్వ నగర ప్రాయంబైన సంసార సుఖంబును అనుభవించి మోదించుచు మరియు నగారోహణంబు చేయు నరుండు కంటకపాషాణాదుల వలనన్ బాధాపీడుతుండగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకున్ ఉపక్రమించి వ్యసన కంటక శర్కరాపీడితుండై దుఃఖించుచున్ ఒక్కచోటన్ జఠరాగ్ని పీడితుండై కుటుంబంబు మీదన్ ఆగ్రహించుచు వనంబునన్ అజగర గృహీతుండై నిగీర్నుండైన చందంబున రాత్రి గృహాటవియందు నిద్రాపరవశుండై ఎరుంగక వర్తించుచు మరియును వనంబునన్ తృణచ్ఛన్నకూప పతితుండగుచు సర్పదష్టుండైన తెరంగున సంసారి అయి దుర్జనుల చేత వ్యథిత హృదయుండగుచున్ అంధుండై అజ్ఞానాంధకూపంబునన్ పడుచున్ ఒక్క ఎడ జుంటి తేనియకునై మక్షికాబాధన్ అత్యంత దుఃఖితుండైన మాడ్కిని సంసారకాముండై పరదార ద్రవ్యాభిలాషియగుచు భూపాలకుల చేతనైనను గృహపతి చేతనైనను తాడితుండయి నరకంబునన్ పడుచు యవ్వనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరుల చేతన్ పోనాడిన విధంబున శీతవాతాది అనేక ప్రయాసలబ్ధంబైన ధనంబు పోనాడి సంసారి అతి చింతాక్రాంతుండై ఉండు మరియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబైన అల్పామిషంబునకున్ అన్యోన్య వైషమ్యంబునన్ కలహించిన విధంబున సంసృష్ట వ్యవహారి అయి అల్పద్రవ్యంబులకున్ పోరాడుచుండునని భూపాలునకు విప్రుండు సంసారాటవి తెరంగెరంగించి వెండియున్ ఇట్లనియే అల్పధనుడు విశ్రమాస్థానములన్ తృప్తిన్ పొందక ఒరుల ధనమున్ పొందన్ కోరి అరిగివారి వలనన్ అవమానములన్ పొంది అధికమైన దుఃఖము అనుభవించు అంతన్ కొందరు అల్లన్ అన్యోన్య విత్తాది వినిమయమునన్ కడున్ ప్రవృద్ధమైన వైరములను పొంది పోరాటన్ ఒందుదురు ఆత్మచింతలేక అనుదినంబు సంసార మార్గ సంచారుడై అధిక ప్రయాసంబునన కూర్చున్ అర్థములను విహరించుచును కొందరు ఇహలోక ఫలములన్ కోరుచు మోక్షంబున్ కోరక అంతం చెడిపోవుచుందురు ఎప్పుడు కాని అందుకున్ కడపటి యోగంబున్ కానలేరు మానవంతులున్ అసమాన శౌర్యులున్ అగువారు మిక్కిలి అయిన వైరబుద్ధిన్ ఆహవంబున మడియుదురు అంతేకాని మోక్ష మార్గంబు కానరు మూఢవృత్తిననుజు సంసార గహన విహారమెల్లన్ తెలిపి క్రమ్మరన్ అనియ ధాత్రీసురుండు మరియున్ కాలచక్ర నియంత్రితుండై చక్రాయుధునిన్ కొల్వక కాక గృద్ర బక సమానులైన పాషండులతోడి సఖ్యంబునన్ చేసి వారల చేత వంచితుండై బ్రాహ్మణ కులంబునన్ చేసి శ్రౌత స్మార్త కర్మానుష్ఠాన పరుండై విషయ సుఖంబులందున్ తగులువడి కాలంబు తుద నెరుంగక వృక్షంబులున్ పోలెన్ ఐహికార్థంబులయందున్ తృష్ణ కలిగి మైథున నిమిత్తంబు సుతదారాదులయందు స్నేహంబు చేయుచున్ పథికుండు మాతంగంబులయందు భయంబున దీర్ఘ నిమ్న కూపంబునన్ పడిన తెరంగున సంసార మృత్యు గజ భయంబున గిరికందర ప్రాయంబైన అజ్ఞాన తమంబునన్ పడున్ కావున మాయచేత సంసార మార్గంబైన రాజభావంబు విడిచి సర్వభూత మైత్రి కలిగి జితేంద్రియుండవై జ్ఞాన అసిచే మార్గంబు కడపల కనుమని పలికిన భూపాలుండు ఇట్లనియే అక్కట మానుష జన్మము పెక్కువయ్యుండున్ ఎప్పుడు అభేదమతిన్ పెంపెక్కిన యోగి సమాగమము అక్కజముగన్ కలిగెనేని అఖిలాత్ములకున్ ధరణీ సురవర నీ శ్రీచరణాంబుజయుగళ రేణు సంస్పర్శము నాదురితంబులు అడచన్ ఇంతట హరిభక్తియున్ అంతకంతకధికంబయ్యన్ మరియు విప్రవరులయందు యోగేశ్వరుల అవధూత వేషంబునన్ చరింపుచుందురు కావున విప్రులు పిన్నలు పెద్దలనక అందరకు నమస్కారంబని స్తుతించినన్ ఆ యోగీశ్వరుండును సింధుపతికిన్ కరుణాన్వితుండగుచున్ తత్వజ్ఞానం ఉపదేశించి ఆ రాజుచేత వందిత చరణుండై పూర్ణార్ణవంబునున్ పోలే
సంపూర్ణ కరుణారస పూరిత స్వాంతుండై వసుంధరన్ చరించుచుండే సింధుభూపతియును సుజన సమాగమంబున లబ్ధతత్వ జ్ఞానుండై దేహాత్మ భ్రమన్ పాసెన్ అని పలికిన సుఖయోగీంద్రునకున్ పరీక్షిన్నరేంద్రుండు ఎట్లనియే. అరయగ మక్షికంబు వినతాత్మజున్ కూడగలేని రీతి ఈ భరతుని సచ్చరిత్రములు ప్రస్తుతి చేయగన్. ఈ వసుంధరన్ నరపతులు ఎల్లన్ ఓ పరుమనంబునన్ అయిననున్ ఎంచన్. ఇంకన్ ఆ భరతుని పుణ్యవర్తనమున్ ప్రస్తుతి చేయగ నాకు సఖ్యమే. నరేంద్ర, భరతుండు సుతదార రాజ్యాదులను పూర్వకాలంబునంద విడిచి భగవత్పరుండగుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును ప్రకృతి పురుష స్వరూపంబునైన నారాయణునకు నమస్కారంబు అనుచు మృగరూపంబునున్ పాసెన్. అట్టి భరతుని చరిత్రంబు ఎవ్వరు చెప్పినన్ ఎవ్వరు వినినన్ అట్టి వారలన్ పుండరీకాక్షుండు రక్షించున్. ఆయుః అభివృద్ధియు ధనధాన్య సమృద్ధియున్ అగుచుండ స్వర్గోపభోగంబులన్ పొందుదురు అని. నరదేవాసురయక్ష రాక్షసమునీంద్రస్తుత్య దివ్యాంబరాభరణాలంకృత భక్తవత్సల కృపాపారీణ వైకుంఠమందిర బృందావన భాసుర ప్రియధరిత్రీనాథ గోవింద శ్రీకర పుణ్యాకర వాసుదేవ త్రిజగత్కళ్యాణ గోపాలక పరమపదవాస దుష్కృతహర కరుణాకర మహాత్మ హతదితి సుత భాసుర గోపికా మనోహర సరసిజదళ నేత్ర భక్త జననుత గాత్ర సరస హృదయవాస చారులక్ష్మీ విలాస భరిత శుభచరిత్ర భాస్కరాబ్జారి నేత్ర నిరుపమ ఘన గాత్ర నిర్మల జ్ఞానపాత్ర గురుతర భవధూర గోపికా చిత్తచోర. ఇది సకల కవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవత పురాణంబునందున్ ప్రియవ్రతుని సుజ్ఞాన దీక్షయు బ్రహ్మ దర్శనంబును ఆగ్నేధ్రాదుల జన్మంబును ఉత్తమ తామస రైవతుల జన్మంబును ప్రియవ్రతుండు వనంబునకున్ చనుటయు ఆగ్నేధ్రుండు అప్సరసన్ పరిగ్రహించుటయు వర్షాధిపతుల జన్మంబును ఆగ్నేధ్రుండు వనంబునకున్ చనుటయును నాభి ప్రముఖుల రాజ్యంబును నాభి యజ్ఞంబును ఋషభుని జన్మంబును ఋషభుని రాజ్యాభిషేకంబును భరతుని జన్మంబును ఋషభుండు తపంబునకున్ చనుచు సుతులకున్ అతుల జ్ఞానంబుపదేశించుటయు భరతుని పట్టాభిషేకంబును భరతుండు వనంబునకున్ చనుటయు భరతుండు హరిణ పోతంబునందలి ప్రీతించేసి హరిణ గర్భంబున జనించుటయు మరల విప్రసుతుండై జనించుటయు విప్రుండు చండికాగృహంబున బ్రతికి వచ్చుటయు సింధుపతి విప్ర సంవాదంబును అను కథలుగల పంచమ స్కంధంబునందున్ ప్రథమాశ్వాసము.